కిరణమా కల్వరి తేజమా. ఏలియా ప్రవక్త చేసిన 7 అద్భుతాలలో ప్రాముఖ్యమైనది ఆకాశము నుండి అగ్నిని దింపి ఒక పశువు యొక్క మాంసమును తగలబెట్టడం, కాల్చివేయడం. ఇది ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 2 తలంపుల మధ్య జీవిస్తున్న ప్రజల మధ్యలో, అన్యజనుల మధ్యలో, ప్రపంచమంతా కూడా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకునే విషయంలో ఒక రోషం కలిగిన దైవజనుడిగా ఏలియా ఒక సవాలు విసిరి, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడిని నిరూపిస్తానని ప్రార్థన చేసి ఆకాశము నుంచి అగ్నిని దించి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని నిరూపించినాడు. దాని ద్వారా ఆనాడు ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, మహిమపరిచినారు. ఈరోజు నీవు నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు అని, సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన దగ్గరకు నేను కూడా వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ద్వారా నేను మేలులు పొందాలి అని ఇతరులు అనుకోవాలి అంటే, మరికొందరు ప్రభు దగ్గరకు రావాలి అంటే, ఆ దేవుని అద్భుతములు, దేవుని కార్యములు నీ ద్వారా ప్రజలు చూడాలి. మనం చెప్పేదానికంటే కూడా చూసేదాని వలన ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు, త్వరగా ఎక్కడికైనా వస్తారు. మాటలు చెబితే వింటారు, వినేసి వెళ్ళిపోతారు. క్రియల ద్వారా అయితే చూస్తారు, తప్పకుండా అడుగులు వేస్తారు. నీ దేవుడు నీ పట్ల చేసే కార్యములను బట్టి, అద్భుతములను బట్టి నువ్వు చెప్పకుండానే ప్రజలు నీతో పాటు నీ వెనకాల వస్తారు. మన జీవితాల్లోనే దేవుని కార్యాలు లేనట్లయితే, దేవుని అద్భుతాలు మనమే చూడనట్లయితే మనతో ఎవరు రారు, మనం పిలిచినా రారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైతే మీకేం మేలు జరిగింది అనే ఒక క్వశ్చన్ వారిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా దేని దగ్గరకు వెళ్ళాలి అన్నా, దేవుని దగ్గరకు రావాలి అన్నా ఖచ్చితంగా వారికి ఏదో ఒక మేలు జరగాలి. లాభాపేక్ష లేనిది మానవుడు ఏ పని కూడా చేయడు. కాబట్టి దేవుని యొద్దకు అనేక మంది ప్రజలు రావాలి, రక్షించబడాలి అని ఒకవేళ మనం అనుకుంటే, తప్పకుండా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టే వారు వస్తారు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి అట్టి అద్భుతములు పొందుకునే స్థితిలో మనం ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఆ కార్యములు పొందుకునే స్థితిలో మనం ఉండాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు సర్వశక్తి కలిగిన వాడన్న మాట వాస్తవము. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు దేవుని కార్యాలు జరిగినా జరగకపోయినా, ఇది ప్రపంచము నమ్మిన సత్యము గనుక ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకోవటం, పొందుకోకపోవటం అన్నది నీ క్రియలను బట్టి ఉంటుంది, నీ భక్తి జీవితాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆయన గొప్పవాడే. ఆయన గొప్ప కార్యములను పొందుకునే విధంగా మనము జీవించినప్పుడే తప్పకుండా దేవుని నుంచి మనం మేలు చూస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా ఒక్కడే ఆకాశము నుంచి అగ్ని దింపినట్లుగా ఉంది. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనా వర్షాన్ని కురిపించగలిగినాడు, ఆపివేయగలిగినాడు, అగ్నిని దించగలిగినాడు. మన వంటి స్వభావము కలిగిన ఒక దైవజనుడు, ఒక భక్తుడు దేవుని నుంచి అంత అద్భుతాన్ని పొందుకోగలిగినప్పుడు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఎందుకు పొందుకోలేం అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. కాబట్టి దేవుడు అంత అద్భుతం మన పట్ల చేయకపోయినా అది మనకు అవసరం కూడా లేదు. ఆ సవాల్, ఆ ఛాలెంజ్ మనకు అవసరం లేదు. కానీ
నీ జీవితంలోనే, నీ కుటుంబంలోనే, నీ వ్యక్తిగత జీవితంలోనే దేవుని దగ్గర నుంచి నీకు మేలులు రావాలి. లోకంలో ఉన్నవారి కంటే కూడా ఒక బెటర్ పొజిషన్లో మనము ఏదో ఒక విషయంలో ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి ఇతరులు దేవుని దగ్గరికి వస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే భక్తి విషయంలో కావచ్చు, నీతి విషయంలో కావచ్చు. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయాలి అంటే మనం ఎలా ఉండాలి? మొదటిగా ఏలియా గారు అగ్నిని దించిన ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. మీ యొక్క బైబిల్ తెరిచి 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి 33వ వచనం కూడా చదువుదాం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మీకు అర్థమయ్యే రీతిలో నేను స్పష్టంగా చెప్తా కొద్ది సమయం. ఇక్కడ 2 వర్గాల ప్రజలు, యెహోవా దేవుని పక్షముగా ఒక ఆయన ఉన్నాడు ఏలియా. ఒక పందెము జరిగింది, ఒక సవాలు జరిగింది. బలిపీఠము కట్టి పశువుని వధించి దాని మాంసమును బలిపీఠం మీద ఉంచి అగ్ని లేకుండా ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి దాన్ని తగలబెట్టాలి. ఏ దేవుడు అలా చేస్తాడో ఆయనే నిజమైన దేవుడు. అది జరుగుతున్న క్రమంలో మొదటిగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. 850 మంది ఎక్కువ జనాభా కనుక సాయంత్రం వరకు వారు వారి దేవతలకు ప్రార్థించినప్పటికీ నో ఆన్సర్. అగ్ని రాలేదు, ఆ బలి అర్పణ తగలబడలేదు. అలాగే ఉంది. వాళ్ళకి దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, విసుగొచ్చింది, విరక్తి పుట్టింది. కత్తులతో కోసుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది తమ దేవతలు దిగి రావాలని. బట్ నో ఆన్సర్. ఇక చివరికి ఏలియా గారు వస్తాడు. ఇక మీరు ఆపేయండి, మా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. దేన్నైనా చేయగలిగింది ప్రార్థన. ఒకవేళ ఏలియా గారు వచ్చి మీరు ఆగండి, నేను వాక్యం చెప్తాను, అగ్ని దిగి వస్తుంది అనలేదు. కాబట్టి ఏలియా వచ్చి నేను పాట పాడతాను, అగ్ని దిగి వస్తుంది అనలేదు. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక వ్యక్తి జీవితంలో, ఒక భక్తుని జీవితంలో ప్రార్థనకి ఎంత వాల్యూ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేయరు, కానీ ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం అంతా సరిచేయబడుతుంది. మీరు రోజుకు 1 గంట ప్రార్థన చేసి చూడండి, ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ, ఏ తాయెత్తులు, ఏ అంతరాలు, ఏ మంత్రాలు, ఏ నిమ్మకాయలు, గుమ్మడికాయలు అవసరం లేదు. నువ్వు 1 గంట ప్రార్థన చెయ్యి, అన్నీ కాలి బూడిదైపోతాయి. ఏలియా అంటున్న మాట, ఈ ఎద్దు మాంసము తగలబడి బూడిదవ్వాలి అంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రాలు. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి రావాలి అంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు అని మీరు తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా. కాబట్టి దేవుని యొక్క శక్తిని ప్రజలకు చూపించాలి అంటే నేను ప్రార్థన చేస్తా. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి రావాలి అంటే నేను ప్రార్థన చేస్తా. నేను ఒకటి అనుకుంటా, ప్రార్థనకి అగ్ని దిగి వచ్చినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుతాలు చేయలేడా? చేస్తాడు అని చెప్పి ఏలియా ఆ బలిపీఠం కాకుండా మరొక బలిపీఠాన్ని కట్టిస్తాడు. బలిపీఠాన్ని
కట్టించే దాని గురించి మనం అక్కడ చదువుకున్నాం. అక్కడ మొదటిగా ఆ పాయింట్ ఏం రాయబడిందంటే, రాళ్ళ చేత, అంటే 12 రాళ్ళు, 12 గోత్రాల లెక్కన, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు, గోత్రానికి ఒక రాయి లెక్కన 12 రాళ్ళు తీసుకొస్తాడు బలిపీఠానికి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఇశ్రాయేలీలే, 2 తలంపులకు బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు నిజ దేవుణ్ణి తెలియచేయాలనుకున్నాడు ఏలియా. 12 రాళ్ళు తీసుకొస్తాడు, బలిపీఠాన్ని కట్టిస్తాడు 12 రాళ్ళతోటి. ఇక్కడ బలిపీఠము అనే దాని గురించి నేను మీకు చెప్పాలి. నేను ఎందుకు చెప్తానంటే, మీకు 3 విషయాలు చెప్తా. ఈ 3 విషయాలు కానీ మనం అనుసరిస్తే, పాటిస్తే మనము బాగుంటాం, మనతో పాటు అనేక మంది బాగుపడతారు మన దగ్గరికి వచ్చి. నెంబర్ 1, బలిపీఠం. బలిపీఠము అన్ని జనులు కూడా కట్టడం జరిగింది, కానీ ఆ బలిపీఠం మీదకి అగ్ని దిగి రాలేదు. నిష్ప్రయోజనమైన బలిపీఠం అది. కాబట్టి ఏలియా కట్టిన బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. అసలు బలిపీఠం అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు వాక్యం ప్రకటిస్తున్నా, దీని పేరు బలిపీఠం అని పిలుస్తున్నాం. ఈ బలిపీఠము దేని కొరకు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఈ మందిరములంటే, దేవుని వాక్యం మీకు ప్రకటించుటకు బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ పెట్టుటకు. అసలు బైబిల్ గ్రంథము అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు. దేవుని వాక్యము అగ్ని అయి, దేవుని వాక్యము అగ్ని అయి, ఆ అగ్ని మనలో ఉన్న పాపాన్ని తగలబెట్టేసి మన బ్రతుకుల్ని బాగు చేస్తుంది. అది బలిపీఠం. పాత నిబంధన మందిరములో బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం దేని కొరకంటే, బలి పశువులను అర్పించి దాని మీద దహించేవారు. ఏలియా కట్టిన బలిపీఠం ఇది మందిరములో కట్టిన బలిపీఠం అయితే కాదు, ఎక్కడో కర్మేలు పర్వతం దగ్గర కట్టిన బలిపీఠం. అసలు బలిపీఠం మొదట కట్టింది కయీన్, ఎందుకంటే ఆయన బలి అర్పించినట్లుగా ఉంది కాబట్టి. తర్వాత హేబేలు కూడా గొర్రెను బలి అర్పించింది కాబట్టి. ఆ తర్వాత కాలంలో నోవాహు కూడా బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి ఇచ్చిండు. ఆ తర్వాత కట్టిన బలిపీఠము అబ్రహాం ఎందుకు బలిపీఠం కట్టినాడో మీరు ఒకసారి ఆ మాట చదవాలి. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుని స్తోత్రాలు. ఇది అబ్రహాము కట్టిన బలిపీఠం. మీరు పై వచనాలు చదివితే మీకు అక్కడ అబ్రహాం పేరు మీకు కనపడుతుంది. అబ్రహాము ఏ ప్రాంతంలో నివసిస్తున్నా తప్పకుండా ఆయన బలిపీఠం కట్టుకుంటాడు. ఆ బలిపీఠము కట్టి ఆ బలిపీఠం దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, అబ్రహాము ఎక్కడున్నా తన ఇంటి దగ్గర మందిరాన్ని కట్టుకుంటాడు. ఇప్పుడైతే మందిరాలు ఉన్నాయి, అప్పుడు సేవకులు లేరు, మందిరాలు లేవు, విశ్వాసులు ఉండరు. కాబట్టి అబ్రహాము తన కుటుంబం అంతా, అబ్రహాముతో ఉన్న తన కుటుంబము, తన దగ్గర ఉన్న పనివారు, వారందరి క్షేమము కొరకు, దేవునికి ప్రార్థన చేయుట కొరకు బలిపీఠాన్ని కట్టుకునేవాడు. నేనేమంటున్నంటే, ప్రతి ఇంట్లో ఈ బలిపీఠం ఉండాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో కావలసిన వస్తువులన్నీ ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో ఈ బలిపీఠం ఉండాలి. ఏంటి బలిపీఠము అంటే, ప్రార్థన అనే బలిపీఠం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ప్రతి దినము ప్రార్థన చేసేవాడు. కొంతమంది ప్రతి దినం మిస్ అవ్వకుండా బంకలాగా సాగిపోతున్న సీరియల్ చూస్తారు కదా, ఆగిపోకుండా, ఆపకుండా, మిస్ అవ్వకుండా అదే సమయమున కూర్చొని ఏదో మునిగిపోయినట్లుగా అలా కానీ మీరు ప్రార్థన చేస్తే అంత క్రమముగా, అంత శ్రద్ధగా అదే సమయంలో మీ ఇంట్లోనే బలిపీఠం ఉంటుంది. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కాలిపోతాయి, నీ కుటుంబం అంతా మారిపోతుంది. కాబట్టి బలిపీఠం యొక్క అనుభవం ఏంటంటే,
దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే ఈ బలిపీఠం యొక్క అనుభవం నీలో ఉండాలి, అనగా ప్రార్థన జీవితం నీవు కలిగి ఉండాలి. అబ్రహాము ఎప్పుడో దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుణ్ణి వెంబడించి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయిన అడుగులు వేసి ఎన్నో సమస్యలు ఆయన జీవితంలో, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కరువులు, ఎన్నో శత్రువుల ప్రమాదాలు, అబ్రహాము దేవుని యొక్క మార్గములో నడుస్తున్నప్పటికీ ఆయన అనుభవించిన శ్రమలు చాలా చాలా ఉన్నవి. వీటన్నిటినీ అధిగమించి జయించి విజయాన్ని చూడగలిగినాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు అంటే ఖచ్చితంగా కారణం ఒకటే, ఆయనకు బలిపీఠం యొక్క అనుభవం ఉంది. ఎక్కడున్న అబ్రహాము గారు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన అనుభవం నీకుంటే, కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, మందిరానికి వస్తారు, ప్రార్థన చేయరు. కనీసం ఉదయకాలమున లేచి ఒక అరగంటైనా మినిమం ఒక క్రైస్తవునికి ఉండవలసిన ఒక మంచి లక్షణములలో ఇదొకటి. అరగంటైనా దేవునికి ప్రార్థన చేసే సమయం ఇవ్వరు. దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడాలి అంటే ఈ బలిపీఠం యొక్క అనుభవము తప్పకుండా మనందరము కలిగి ఉండాలి. నువ్వు ఒక వ్యక్తి కొరకు కానీ, లేకుంటే ఒక గ్రామం కొరకు కానీ, ఒక కుటుంబం కొరకు కానీ నువ్వు ప్రతిరోజు కన్నీళ్లు కార్చి ప్రార్థన చెయ్యి, తప్పకుండా దేవుడు వాళ్ళు మారుస్తాడు. ఎందుకంటే చాలామంది అలా మార్చబడ్డవారు సాక్ష్యాలు చెప్తారు. ఆగస్టిన్ అనే ఒక వ్యక్తి భయంకరమైన పాపట, ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఒక త్రాగుబోతట, ఒక జులాయట, ఒక వ్యభిచారట, అటువంటి ఒక భయంకరమైన పాపేచ్చులతో బ్రతికేవాడు. తర్వాత కాలంలో ఒక గొప్ప సువార్థికుడు, గొప్ప దైవజనుడు అయిన తర్వాత, అనేక ఆత్మల్ని మార్చే ఒక సేవకుడిగా మారిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఈరోజు మారి అనేక మందిని మార్చడానికి కారణము నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అన్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను కొట్టుకొని యేసుప్రభుల వారి పాదాల యొద్దకు వచ్చినాను అన్నాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి నువ్వు మేలులు చూడాలి, దేవుని యొద్ద నుంచి నువ్వు ఆశీర్వాదాలు చూడాలి, దేవుని యొద్ద నుంచి నువ్వు అద్భుతాలు చూడాలి అంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకో, నీ జీవితంలో స్థితిగతులు, పరిస్థితులు అవి ఏవైనా సరే, భర్త విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అది ఏదైనా సరే ప్రార్థనతో కాలిబూడిదైపోద్ది. పట్టు విడవకుండా గంటలు తరబడి ప్రార్థన చేయగలిగితే. బలిపీఠాన్ని కట్టిన తర్వాత అక్కడ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి, కందకము అనగా గుంట, 2 మానికల గింజలు పట్టునంత కందకం ఆ బలిపీఠం చుట్టూ త్రవ్వించండి లోతుగా. అలా త్రవ్వించిన తర్వాత అందులో నీళ్లు పోసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఎందుకంటే నార్మల్గా తగలబెడితే దేవుని కార్యానికి అద్భుతం ఏముంటుంది, నీళ్లు పోసి తగలబెడితే కదా ఇంకా మన దేవుని శక్తి ఏంటో వాళ్ళు చూసేది అని 2 మానికల లోతు గింజలు పట్టేంతగా ఆ బలిపీఠం చుట్టూ కందకం అనగా గుంట త్రవ్వించి దానిపైన నీళ్లు పోయిస్తాడు. లోతు అనేది ఇంకొక అర్థం కూడా మనకి ఇస్తుంది. ఒకవేళ మనం నీళ్ళలోకి వెళ్ళామనుకోండి, వెళుతున్నప్పుడు మనము నీళ్ళల్లో లోతు ఎంతో చూడాలి అని అనుకుంటాం కదా. అంటే ఏం చేయాలి, మనము ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది లోతు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒడ్డు నిలబడ్డామనుకోండి, ఒడ్డు నిలబడితే ఒకవేళ మన పాదములు దడుస్తాయి. ఒకవేళ అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళినా, ఇంకొక కాలువ దగ్గరికి వెళ్ళినా, ఇక 2 అడుగులు ముందుకు వేస్తే ఇంకొంచెము మోకాళ్ళ వరకు మునిగిపోతాయి. అలా వెళ్ళే కొద్ది మనం ఇంకా లోతులోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ లోతు అనే ఒక మాటను మనము ఆత్మ సంబంధమైన అర్థం తీసుకొని లోతైన భక్తి జీవితం. కొందరు భక్తి చేస్తారు దేవుని బిడ్డరా, దేవుని మీద అంత ఆసక్తి, ప్రార్థన మీద ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి లేకుండా వస్తారు ప్రార్థనకి, అంతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక దేవుని గురించి ఆలోచన వారికి ఉన్న తర్వాత లోతైన భక్తి అంటే దేవునికి మొదట ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత మిగతాది మనం ఏదైనా చేయాలి. ఒకవేళ ప్రార్థన ఉందనుకోండి,
ఆ ప్రార్థనకి మొదట ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత మన పని చేయాలి. ఇది యేసుప్రభులు వారు చెప్పిన మాట. మీరు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అనగా నీతి కలిగి బ్రతకడానికి మొదట ప్రయత్నం చేయండి, నా రాజ్యం సంపాదించుకోవడానికి ప్రయాసపడండి, మీకు ఈ లోకములు ఏవి కావాలో అవి నేను ఇస్తాను. నువ్వు మొదట దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? లోతైన భక్తి అంటే ఉదయాన్నే లేచి ముఖం కడిగేసి తింటున్నావా? మోకరించి ప్రార్థిస్తున్నావా? ఉదయాన్నే లేచి సెల్ ఫోన్ నొక్కుతూ ఉన్నావా? బైబిల్ చదువుతున్నావా? ఇక్కడ దేనికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? ఆ ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒక్క ఆదివారమే కదా, మునిగిపోయింది ఏముందని చెప్పి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? అలా ఉంటే నువ్వు దేవునిలో నిర్లక్ష్యంగా ఉన్నావు, దేవుని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతి విషయములో దేవునికి నువ్వు మొదట స్థానం ఇవ్వాలి. ప్రతి విషయంలో లోతైన భక్తి అంటే దేవుని తర్వాతే నెక్స్ట్ ఏదైనా. ఆఖరికి నీవు కూడా, నీ ప్రాణాత్మ దేహాలు కూడా అలా లోతైన భక్తి నువ్వు చేయగలిగితే, దేవునిలో ప్రతి విషయంలో ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను ఘనపరిచే, ఆయనను మహిమపరిచే విషయంలో నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే, మిగతావి చూడండి. మీరు అంటారు కదా, మేము అన్ని విషయాల్లో దేవుడా దేవుడా దేవుడు అనుకుంటే మా జీవితాలు ఎలా జరగాలి? నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు ప్రతి విషయంలో ఎలాగో భక్తి చేస్తున్నావు, ఆ చేసే భక్తి వాక్యానుసారంగా, ఆత్మీయంగా, అపవిత్రత లేకుండా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు ముందుకు అడుగులు వేస్తే నీ కొదవలన్నీ ఆయన తీర్చగలిగిన వాడు. ఆ నమ్మకం నీకుంటే, నీ చింతా యావత్తు భారము నా మీద వేస్తే నీకేది కావాలో అది నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి భక్తి చేస్తున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము లోతైన ప్రార్థన చేస్తే, లోతైన భక్తి చేస్తే, అంటే అర్థం ఏంటంటే, ఒకరోజు వాక్యం చదువుతావు, 4 రోజులు చదవు, ఒకరోజు ప్రార్థన చేస్తావు, వారం రోజులు ఇంక ప్రార్థన జోలిపోవు. అందుకని దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు అంటారు, దానియేలేమి సింహాల బోన్లో పడినా నేను ప్రార్థనను మానుకోను. నాది లోతైన ప్రార్థన. ఒకరోజు చేసి, 1 గంట చేసి, లేకుంటే 1 పూట చేసి, నేను 3 పూట్ల చేస్తానని నిర్ణయించుకున్నా. మానేసే బలహీనమైన ప్రార్థన కాదు నాది. దానియేలు గారు అంటాడు, సింహాల బోన్లో కాదు, సింహాల నోట్లో పడేసిన బ్రతికుంటే దాని కడుపులోకి పోయి కూడా ప్రార్థన చేస్తా. లోతైన ప్రార్థన. షద్రకు, మెషకు, అబేద్నెగోలు అంటారు, అవసరమైతే అగ్నిలోనైనా కాలిపోతాం, కానీ ఏదో మేము దానికి దీనికి ఆశపడి లోబడే భక్తి, విశ్వాసం మాది కాదు. అలా ఉన్నారు కాబట్టే వాళ్ళ భక్తి జీవితంలో ఏ అపాయములు వచ్చిన వాళ్ళనేమీ చేయలే. వాటికి భయం పుట్టిస్తారు వీళ్ళే. లోతైన భక్తి చేస్తే, ఒక ఆయన రాత్రంతా చేపలు పడతాడు, చేపలు పడితే ఏం దొరకలేదు. యేసు ప్రభువు వారు అప్పుడే పరిచర్య ప్రారంభిస్తాడు. బాప్తీసం తీసుకొని చేపలకి వలలు వేసి మరి ఎందుకనో ఆ రోజు వాళ్ళకి చేపలు దొరకలేదు. యేసు ప్రభువు వారు వచ్చి వాళ్ళ బాధను, వాళ్ళ ప్రయాసను చూసి, మీకు చేపలు కావాలి అంటే సమృద్ధైన చేపలు కదా, మనం కూడా అనుకుంటున్నాం, నా జీవితం సమృద్ధిగా ఉంటే బాగుండు, ఏ కొరత లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా మేము క్షేమకరంగా ఉంటే బాగుండు. అలా చేస్తానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు పేతురు గారు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడట. ఆయన మనసులో అనుకోని ఉంటాడు, ఏమని, నాకు కనీసం 1 కిలో అన్న చేపలు దొరికితే బాగుండు, ఈరోజు ఒట్టి చేతులతో వెళ్ళకుండా అని అనుకోని ఉంటాడు. యేసు ప్రభువుల వారు ఆయన దగ్గరికి వస్తాడు, వచ్చి ఒక మాట చెప్తాడు. చదువుదాం ఆ మాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనము. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఈ సీమోను ఎవరంటే, ఈయన పేరే పేతురు, ఈయనకి రెండో పేరు సీమోను. ఇంకోటి కేపా అని ఉంది, ఇంకోటి రాయి అని ఉంది. ఈయనకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. సీమోను పేతురు అంటారు ఆయన్ని.
యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ప్రయాసపడ్డావు నిజమే, రాత్రంతా ప్రయాసపడ్డావు నిజమే, కానీ నీకు ఒక్క చేప కూడా దొరకలేదు. నేను చెప్పినట్లు చెయ్యి, నీకు చేపలు దొరుకుతాయి. ఏం చేయాలి ప్రభు అంటే, కొంచెము లోతుకు వెళ్ళి వల వేయి. నువ్వు లోతుకు వెళ్ళగలిగితే నీకు ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు వస్తాయి. నువ్వు లోతుకు వెళ్ళట్లేదు కాబట్టే నువ్వు చేపలు పట్టుకోవట్లేదు. చెబితే ఈయన ఎవరో గొప్పవాళ్ళలాగా ఉన్నాడు, ఈయన మాట విందామని చెప్పి వాళ్ళు వెళ్తారు, వల వేస్తారు. వారు లాగలేనన్ని చేపలు పడ్డాయట. దేవుని స్తోత్రాలు కలుగు. వల పిగిలిపోతుందట, అంటే పగిలిపోతుందట చేపలతోటి. వాళ్ళు లాగలేక పక్కన వారిని పిలుచుకున్నారట. అప్పటి వరకు చిన్న పక్కె కూడా దొరకలేదు, చేప పిల్ల కూడా దొరకలేదు. ఎప్పుడైతే లోతులోకి వెళ్ళి వల వేస్తారో వాళ్ళకే కాదు, పక్కన వాళ్ళకు కూడా ఎక్కువయ్యేటట్లు చేపలు వచ్చినాయి. ఇప్పుడు నేనేమంటున్నంటే, నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నావు, గుర్తొస్తే ఇన్ని చేస్తున్నా నీకు ఈ విస్తారమైన దీవెనలు కనపడట్లేదు. నీ కుటుంబంలో ఆర్థిక విషయాల ప్రతి విషయంలో ఇంత విస్తారమైన ఆశీర్వాదాలు చూడట్లేదు. నీవు కొంచెం లోతులోకి వెళితే ఈ విస్తారమైన దీవెనలు నువ్వు కూడా చూస్తావు. లోతులోకి అంటే అర్థం ఏంటంటే, పోయి ఎక్కడన్నా కాలం ఉంటే దాంట్లోకి దిగమని కాదు. లోతులోకి వెళ్ళడం అంటే నీ భక్తి విషయంలో లోతులోకి వెళితే నువ్వు ఆశీర్వాదం చూస్తావు. లోతులోకి వెళ్ళటము అంటే నీవు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడటం. మొదటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వడం. ఎలాగూ ప్రార్థనకు వస్తున్నావు, 10 గంటలకు రా. ఎలాగూ ప్రార్థన చేస్తావు, ఉదయకాలము లేచి ప్రతిరోజు ప్రార్థన చేయి. అంతే. నువ్వు చేసేదాన్నే ఇంకొంచెము భక్తిగా చేయటము, ఇంకొంచెం యథార్థంగా చేయటము, అది లోతైన భక్తి. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, 7 అద్భుతాలు చేస్తాడు. ఎలీషా గారు ఏమంటున్నాడు, నేను నీకంటే ఎక్కువగా పరిచయలో వాడబడాలి, నీకంటే ఎక్కువగా వాడబడాలి, గురువు కంటే శిష్యుడు ఎక్కువ వాడబడాలని కోరుకుంటున్నాడు. నీకేం కావాలి ఎలీషా అని ఏలియా అడిగితే, నాకు నీలో ఉన్న 2 అంతలా ఆత్మ కావాలి, నీకంటే ఎక్కువగా నేను అద్భుతాలు చేయాలి, నీకంటే ఎక్కువగా నేను పరిచర్య చేయాలి అన్నాడు. చేసిండు కూడా. దేవుని స్తోత్రాలు. అది లోతైన భక్తి. ఎందుకంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించింది కనుక. ఇప్పుడు ఈయనను వెంబడించిన గెహాజీ ఉన్నాడు, ఏం భక్తి చేసిండు? లోతైన భక్తి కాదు, పైపైన భక్తి. ఆఖరికి బయటికి నెట్టివేయబడ్డాడు, కుష్టును తగిలించుకున్నాడు. దేవుని సన్నిధికి వస్తాడు, సేవకుని వెంబడిస్తాడు, దేవుని పరిచర్యలో ఉంటాడు, బట్ ప్రయోజనం ఏమి లేదు. వెండి బంగారాలకు ఆశించి కుష్టుని తరతరాలకు తీసుకెళ్ళిపోయిండు. లోతైన భక్తి చేయగలిగితే మనము, అంటే దేవునికి అంత ప్రాముఖ్యత ఇవ్వగలిగితే తప్పకుండా ఆశీర్వాదాలు మనం చూస్తాం. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మరొక మాట ఏం రాయబడిందంటే, అక్కడ కట్టెలను క్రమముగా పేర్చి. ఈ క్రమం అన్నది చాలా 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 ప్రాముఖ్యమైనది. చాలామందికి క్రమము లేకనే దేవుని దగ్గర నుంచి కార్యాలు చూడట్లేదు మనం. దేవుడు ఖచ్చితంగా మన క్రమాన్ని చూసే మనకు మేలు చేస్తాడు. చాలా దేవుడు గమనించే విషయంలో మన బిహేవియర్ ఒకటి, క్రమం ఒకటి. ప్రసంగిలో ఉంటుంది, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మీరు కళ్ళు తెరిచి ప్రజలను చూస్తున్నారు అనుకోండి, అది క్రమమా అక్రమమా? ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ప్రార్థనలో కూర్చోకుండా నువ్వు లేచిపోయినావు అనుకోండి, అది క్రమమా అక్రమమా? పాటలు పాడుతున్నారు అనుకోండి, పాటలు పాడేటప్పుడు నీ సెల్ ఫోన్ నువ్వు నొక్కుంటావు అనుకో, అది క్రమమా అక్రమమా? పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి? అందరము కలిసి పాడాలి, చప్పట్లతో ప్రభుని స్తుతించాలి. ఇవి మీకు చిన్న పాయింట్ లాగా ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం ఇవి చాలా పెద్ద పాయింట్స్. ప్రతి విషయంలో దేవుడు నేను పరీక్షిస్తాడు. వేకుజామున లేసే విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు మానుకున్నావు పరీక్షిస్తాడు. నువ్వు బైబిల్ ఎన్ని రోజులు చదివినా, ఎన్ని రోజులు మానుకున్నావు పరీక్షిస్తాడు. క్రమము, నువ్వు ఎన్ని గంటలకు ప్రార్థనకు వస్తున్నావు పరీక్షిస్తాడు.
క్రమము లేకుండా అక్రమము దేవునికి అస్సలు నచ్చదు. దేవుని ఆలయములోనే కాదు, బయట మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ ప్రతి విషయంలో దేవుడు నిన్ను దేని గమనిస్తున్నాడు అంటే నీ క్రమాన్ని గమనిస్తున్నాడు. ఆ క్రమము కలిగి ఉన్న వారే ఆశీర్వదించబడతారు. దేవుడు నీ పక్షంగా కూడా అద్భుతాలు చేస్తాడు, నా పక్షంగా అద్భుతాలు చేస్తాడు. కాకపోతే మనం ఈ అనుభవంలోకి రావట్ల. ఒకటి, ప్రార్థన అనుభవంలోకి మనం రాగలిగితే, లోతైన భక్తి చేయగలిగితే, అది క్రమముగా చేయగలిగితే నీ కుటుంబంలోనే దేవుని బలిపీఠం ఉంటుంది, నీ కుటుంబంలోని దేవుని కార్యాలు జరుగుతాయి, నీవు అద్భుతాలు చూస్తావు, ఏ కొదవలేని మేలులు చూస్తావు అని ప్రభు సెలవిచ్చిన రీతిగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థనలో మనందరం కలిసి ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, కృపగలనైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ప్రతి బిడ్డ పట్ల జరిగించండి. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారి జీవితాల్లో ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చి సహాయము చేయండి. మీ ఉన్నత కృపను చూపండి అయ్యా. ఎవరు బలహీనులై ఉన్నారో బలపరచుము తండ్రి, రోగులను స్వస్థపరచుము తండ్రి, కృంగి ఉండగా లేవనెత్తుమయ్యా. ఆర్థిక స్థితిగతులు మార్చండి ప్రభు. సేవకులను, విశ్వాసులను, సంఘములను దీవించి ఆశీర్వదించండి. ఈ లోకంలో ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. నాయకులకు, అధికారులకు, ఉద్యోగులకు రక్షణ దయచేయండి అయ్యా. నమ్ముకొని పడిపోయిన బిడ్డలను మీరు లేవనెత్తి మారు మనసు దయచేయండి. మీ నెమ్మది, సమాధానము, మీ గొప్ప రక్షణ ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయము చేయండి. మీరే కృప చూపి మహిమాగణత ప్రభావాలు పొందుకుని సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా